బైబిలు అంతా కూడా దేని గురించి బోధిస్తుంది చెప్పగలరా? క్రీస్తు ప్రేమ గురించి. భక్తులందరూ దేనికోసం చనిపోయారో చెప్పగలరా? భక్తులందరూ దేనికోసం చనిపోయారో చెప్పగలరా? సువార్త కోసం. భక్తులందరూ దేనిని సంపాదించుకున్నారో చెప్పగలరా? పునరుత్థానం. మీరు వినబడతలేదు అమ్మా? అమ్మ ఏమన్నావు? రక్షణను సంపాదించుకున్నారు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అబ్రహాము మొదలుకొని హేబేలు మొదలుకొని, హేబేలు వదిలిపెట్టింది, అబ్రహాము నుంచి మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళ వరకు, లేకుంటే ప్రకటన గ్రంథం వరకు బాగా పరిశీలించి చెప్పండి. నంబర్ 1, దేనికోసం నిలబడ్డారు? దేనికోసం కలబడ్డారు? దేనికోసం పోగొట్టుకున్నారు? అది ప్రాణాలైనా, ఆస్తులైనా, అంతాస్తులైనా, దేశాలైనా, తల్లిదండ్రులనైనా, భార్య పిల్లలనైనా, అందరినీ దేనికోసం వదులుకున్నారు? దేవుని కోసం. వాళ్ళందరూ దేన్ని గురించి చెప్పారు? యేసయ్య గురించి చెప్పారు. ఇప్పుడున్న భక్తులు దేని గురించి చెప్తున్నారు? ఆశీర్వాదం గురించి. దేని గురించి చెప్పాలి? సువార్త చెప్పాలి. సువార్త అంటే ఏంటిది? ఇప్పుడు ఇది బైబిల్ మ్యాటర్, ఓకేనా? ఇప్పుడు లోకపరమైన మ్యాటర్. ఈ లోకంలో ఆదాని కానీ, అంబానీ కానీ, ప్రపంచ కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో జాబితాలో కానీ, ఈ మీ ఏరియా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, వీళ్ళందరూ కూడా దేనికోసం పనిచేస్తున్నారు చెప్పగలరా? డబ్బు, అధికారం, హోదా, ఇంకా అధికారము, హోదా, డబ్బు, ఇవన్నీ కంటే ఇంకొకటి ఉంది. మా నాయగారు చెప్పారు, పేరు. అన్నిటికీ మించింది ఏంటిది చెప్పండి? పేరు. ఈ పేరు ఈరోజు క్రైస్తవులలో చెప్పడం మానేశారు. యేసు ప్రభు ఏమన్నారు ఎరికేనా? నా నామములో మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడుతుంది. నా నామములో మీరు ఎవరితో మాట్లాడినా పని జరుగుతుంది. మా ఏరియాలో ఒక లీడర్ ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఆ నాయకుడు, ఆ లీడరు లేకపోతే ఆ వ్యక్తి యొక్క పేరు చెప్తే ప్రభుత్వ అధికారులు గజగజ వణికిపోతారు. ఇది హమ్మింగ్ వస్తుంది. హలో ప్లీజ్, ఇది రాదు. ఈ పేరు చెప్తే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు తెలుసా? సార్ నాకు ఫలానా ఆయన పంపించాడు అని చెప్పగానే ఇమ్మీడియట్లీ ఆఫీసరు సార్ పంపించిండా, ఓకే కూర్చోండి కూర్చోబెట్టి పని చేసి పంపించేవాడు. ఆయన పేరు చెప్తే సరిపోతుంది. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా పేరు చెప్పారా అని అడుగుతాడు. చెప్పాం ప్రభు అని ఎక్కడైనా చెప్తున్నారా? చెప్తలేదు. కానీ యేసు ప్రభు శిష్యులు మరి మేము వెళ్తాం,
ఎవరికి కావాలని అడిగితే ఏం చెప్పాలి? నా పేరు చెప్పండి అన్నాడు. ఎక్కడ? గాడిద కోసం. అంటే పేరులో ప్రభావము, ఆ పేరులో ఉన్నటువంటి బలము, ఆ పేరులో ఉన్నటువంటి శక్తి, ఆ పేరుకున్నటువంటి ప్రాధాన్యత. ఈరోజు క్రైస్తవ సమాజం ఈ పేరును మర్చిపోయి ప్రేమ, క్రీస్తు, సువార్త, ఆ వార్త, ఈ వార్త కాడ ఆగిపోయింది. కానీ ఎంటైర్ బైబుల్ మొత్తం నొక్కి వక్కాణిస్తుంది, నిలబడమని చెప్తుంది, కలబడమని చెప్తుంది. బ్రాండ్, ఆ బ్రాండే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పేరు యూనివర్సల్ బ్రాండ్. అర్థమైందా? ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఒక పేరు ఏదన్నా ఉందా అంటే అది జీసస్, వన్ అండ్ ఓన్లీ. ఈ పేరుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటిది? దీనికోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు? అసలు ఏం రిస్క్ తీసుకున్నారు, ఏంటిది అనే విషయాలు మనం వాక్యంలో నుంచి బ్రీఫ్గా చూద్దాం. ఈరోజు ఆదికాండం నుంచి మొదలు పెడదాం. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. ఎవరి నామంలో ప్రార్థన చేయడం ప్రారంభమైంది? మీరు ఎవరి పేరు చెబితే పని జరుగుతుంది అంటే అక్కడ చెప్పారు, నా పేరుతో మీరు ప్రార్థన చేయండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు అనుకుంటారు పేరుకున్నటువంటి ఆ పేరు చెబితేనే ప్రపంచాలు, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, సముద్రాలు సైతము గజగజ వణికిపోతాయి. యెహోవా అనే నామము భీకరమైన నామము. కీర్తనలు 89వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. పరిశుద్ధ దూతల సభలో ఆయన ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? మిక్కిలి భీకరుడు. తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఊహించుకోండి. తన చుట్టూ ఎవరున్నారు? పరిశుద్ధ దూతల సభలో ఆయన ఎలా ఉన్నాడు? అందరు పరిశుద్ధ దూతలు ఉన్నారు. ఏ దూతలు? పరిశుద్ధ దూతలు. ఆ దూతలలో ఆయన ఎలా కనిపిస్తున్నాడు? భీకరుడుగా ఉన్నాడు. భీకరుడు అంటే ఒకసారి ఊహించుకోండి, ఆకారంలో టెర్రర్, డాన్, ఈ పదాలు విన్నారు కదా మీరు. డాన్లకే డాన్, టెర్రర్లకే టెర్రర్. మిక్కిలి భీకరుడు, భయంకరుడు. బాపురే! ఎక్కడా? తన చుట్టూన్న వాళ్ళందరిలో, తన చుట్టూన్న వారందరికంటే ఈయన భయంకరుడు. తన చుట్టూ ఎవరున్నారు? పరిశుద్ధ దూతలు అంటే ఎలా ఉంటాయి? 6 రెక్కలు ఉన్నాయి. 6 అడుగులు ఉన్నాయా? 10 అడుగులు ఉంటాయా దూతలు? 20 అడుగులు ఉంటాయా దూతలు? తెలుసా మీకు? ఎన్ని అడుగులు ఉంటాయో దూతలు తెలుసా? దూతల ఆకారము, దూతల సైజు మీకు తెలుసా? కరుణామయుడు సినిమాలో చూసి మేరీ మాత దగ్గరికి వచ్చి మరియా దయాపాప్తులాలా అన్న గాబ్రియేలు ఆకారం తెలుసా? మిఖాయేలు ఆకారం తెలుసా? అసలు దూతలని వేటినంటారు? దూతల యొక్క సైజ్ ఎంత ఉంటుంది? తన చుట్టూన్న వాళ్ళందరంటే దేవుని చుట్టూ దేవదూతలు ఉన్నప్పుడు ఆ దేవదూతల ఆకారం ఎంత ఉంది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 7వ వచనం చూడండి.
తన దూతలను వాయువులుగాను. మీరు పెట్టేశారు పేరు హుదూద్ తుఫాన్ అని. తన దూతలను ఏం చేసుకున్నాడు ఆయన? దానికి మీరేం పేరు పెట్టారు? అయ్యో ఏమ్రా చెప్పండి, పేరు చెప్పండి. మీరు పెట్టిన పేరేంటిది? ఆయన పంపించిన వాయువు ఏంటిది? ఆయన తన దూతలను వాయువులుగా చేసి పంపిస్తే దానికి మీరు హుదూద్ తుఫాన్ అని, ఇంకేదో తుఫాన్ అని, లైలా తుఫాన్ అని, సుడిగాలి అని, ఆ గాలి అని, ఈ గాలి అని మీరు పెట్టేశారు. ఆయన ఆకారం ఎలాంటి చెప్పండి? హుదూద్ తుఫాన్ ఆకారం ఎట్లుంది చెప్పండి? లైలా తుఫాన్ ఆకారం ఎట్లుంది చెప్పండి? వాయువు సుడిగాలి ఆకారం ఎలా ఉంది చెప్పండి? సుడిగాలి ఆకారం మీరు చూస్తే మనకేది కంటే అటు పాశ్చాత్య దేశాలలో వాటికి టొరండోర్స్ ఏదో పేరు పెట్టి పిలుస్తారు. వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు. అది అలా కూడా అది వచ్చేసింది అనుకోండి, పేక మేడలు కూలిపోతాయి. పేక మేడలు ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసింది అనుకోండి, ఆ ఎయిర్పోర్ట్ మొత్తం లేపేసి పడుతుంది. అంత పెద్ద దూతలకు అవి తన చుట్టూ ఉన్నప్పుడు అవి వాటికంటే ఈయన టెర్రర్ అన్నప్పుడు ఎలాంటి వాడో చెప్పండి ఒకసారి. ఇక ఇలాంటి ఆయన పేరు చెప్తే నీకు కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు. నీకేం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఆకారం ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి? అయ్య బాబో, ఇవన్నీ తెలుసుకుంటే నీకు నిద్ర పట్టదు. కానీ ఈ భౌతిక శరీరంలో నీకు అన్నీ తనేందో తన గురించి ఏందో నువ్వు వెతికి తెలుసుకోవాలని బైబుల్ ఇంత క్లియర్గా నీకు ఇచ్చినా నువ్వు దాన్ని లోతుగా చదవకుండా, దాని గురించి ప్రాక్టికల్గా ఆలోచించకుండా, అతన్ని పరిశోధించి వెతికి పట్టుకోకుండా మీరేం చేస్తున్నారు? చేపలను పడుతున్నారు, డబ్బును పడుతున్నారు, అమ్మాయిలను పడుతున్నారు, అబ్బాయిలు పడుతున్నారు, లోకాన్ని పడుతున్నారు, పాపాన్ని పడుతున్నారు. పట్టుకోవాల్సింది దేవుణ్ణి వదిలేస్తున్నారు. అవునా కదా? ఎందుకు ఆయన పట్టుకోవాలి? ఆయనను పట్టుకుంటే యు ఆర్ సేఫ్. ఎందుకంటే ఆయన టెర్రర్లకే టెర్రర్, డాన్లకే డాన్. ఆయన పరిశుద్ధ దూతల సభలో ఎలా కనబడుతున్నాడో భీకరుడు. తన చుట్టూన్న వాళ్ళందరికంటే ఎలా కనబడుతున్నాడు? భయంకరుడు. అలాంటి భయంకరుడి పేరు చెప్తే ప్రపంచాలు గడగడ వణికిపోతాయి. భూమి ఇవన్నీ కూడా, విశ్వం అంతా కూడా ఆ పేరులోనే అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఆ పేరులోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టేశారు. మా అంతటా మేము రాలేదు, యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఎందుకో? యేసు నామముకున్న ప్రాధాన్యత చెప్తాను. మొదట పాత నిబంధనలో యెహోవా నామానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిదో చూద్దాము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా యెహోవాను గురించి, తండ్రి అయిన దేవుని గురించి, యెహోవా నామమును గురించి. ఇప్పుడు తర్వాత మనం తెలుసుకోబోయేది యేసు నామం గురించి. ఇప్పుడు ఆదికాండంలో మనము 4వ అధ్యాయము చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, తాను మొదట ఎవరు? అబ్రహామును 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను గొప్ప జనంగా చేసి అనగానే వీళ్ళందరూ కూడా పిల్లలు కనడం మొదలుపెట్టేశారు. ఆశీర్వదిస్తాడు అనగానే ఇప్పుడు క్రైస్తవ బోధ ఎక్కడుందంటే ఇక్కడే తిరుగుతుంది. ఒకటి పిల్లలు కనడం, గుడ్లు పెట్టినట్టు పెట్టడం, రెండోది ఇక్కడ ఆశీర్వాదం అంతస్తులు కట్టడం. కానీ మూడో దానికోసం పాకులాడతలేడు. అసలైంది ఏంది చూడండి అక్కడ. నీ నామమును, ఎవరి నామం గొప్ప కావాలి?
అబ్రహాము నామం గొప్ప కావాలి. అబ్రహాము నామం కాదు కావాల్సింది, నీ పేరు గొప్ప కావాలి. మీ పేరేంటిది? ఎంతమందికి తెలుసు? మీ ఊరోళ్ళకి తెలుసా? మీ మండలానికి తెలుసా? మీ జిల్లాకు తెలుసా? ఎక్కడ తెలుసు మీ పేరు? నీ నామము గొప్ప చేయబడాలంటే నువ్వేం చెయ్యాలి? ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఎవరి నామాన్ని? యేసు నామాన్ని గొప్ప చేయాలి. గతంలో యెహోవా నామము పేరిట ప్రార్థన, పాత నిబంధనలో మనం యెహోవా నామము పేరిట ప్రార్థన, యెహోవా నామాన్ని ప్రకటించారు. యెహోవా నామం పేరిట బలిపీఠాలు కట్టారు. యెహోవా నామాన్ని చాటి చెప్పారు. అది అబ్రహాము చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబు చేశాడు. ఆ తర్వాత ఎవరో మోషేతో దేవుడు మాట్లాడి ఐగుప్తుకు పంపించాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం, 14వ వచనము, 15వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఏం పేరట ఆయన పేరు? మోషేకు ఏమని పరిచయం అవుతున్నాడు దేవుడు? ఏ పేరుతో పరిచయం అవుతున్నాడు? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. చదవండి. ఎందుకు పిలిచాడట మోషేతో? నువ్వు నా పేరు చెప్పడానికి పో అంటున్నాడు. నా పేరు చెప్పడానికి వెళ్ళు, నా పేరు చెప్పడానికి వెళ్ళు. ఉన్నవాడు అనువాడు మీ యొద్దకు పంపాడని చెప్పు. తర్వాత మరియు దేవుడు మోషేతో ఇట్లనేను, మీ పితరుల దేవుడైన యెహోవా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు ఆయన ఎవరి పేరు చెప్పుకుంటాడు దేవుడు? నీకు తెలుసా? నేను అబ్రహాము దేవుణ్ణయ్యా. ఎందుకో అబ్రహాం పేరు చెప్పుకొని పరిచయం అవుతాడు దేవుడు మోషేకు. ఇస్సాకు పేరు చెప్పుకొని ఎందుకు పరిచయం అవుతాడు? యాకోబు పేరు చెప్పుకొని దేవుడు ఎందుకు పరిచయం అవుతాడు? ఆయన పేరు చెప్పుకుంటే అటు పరిచయం కావచ్చు కదా. నీకు తెలుసా? నువ్వు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, నిలబడ్డప్పుడు దేని గురించి మీ తాతలు చెప్పారు? యెహోవా గురించి. ఆ యెహోవాను నేనే అంటున్నాడు. చూసారా? మీరు ఎప్పుడన్నా మీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు మీ ఆ నామాన్ని ప్రకటించారా? ప్రకటిస్తున్నారా? లోక విద్య కోసం పంపిస్తున్నారు. పనికి మారిన లోక విద్య కోసం పంపిస్తున్నారు. ఈరోజు కోర్సులు ఏమొచ్చినాయి? బీటెక్ వచ్చింది, ఎంటెక్లు వచ్చినాయి, టెక్కులే వచ్చినాయి. సోషాలజీ లేదు, హిస్టరీ లేదు, ఏం లేదు. పిల్లలకు ఏం చదివిస్తలేరు. ఎవరు చూడు హెచ్ఈసి లేదు, సిఈసి లేదు, బైపీసీ లేదు, ఎంపీసీ లేదు. వచ్చిందల్లా ఏంటిది? బీటెక్, ఐటీలే. ప్రతి ఒక్కళ్ళనే చదివిస్తారు. ఏం చేస్తారయ్యా? ఎందుకోసం తెలుసా? నేను ఏ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళలో సామాజిక బాధ్యత, స్పృహ అనేది నేర్పించలేదు. అలాంటి చదువులు అందులో ఉండవు. సో ఇక్కడ మనం గమనించండి. మీరు ఉన్నాను అబ్రహాముతో దేవుడు, మోషే గారితో దేవుడు ఏమని పరిచయం అయ్యాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అంటే నీ పేరు దేవునికి తెలిసేలాగా నువ్వు నీ పిల్లలను పెంచాలి. అబ్రహాము పేరు తెలిసింది దేవునికి, ఇస్సాకు పేరు తెలిసింది దేవునికి, యాకోబు పేరు తెలిసింది. ఈరోజు యాకోబు, ఇస్సాకు, అబ్రహాము పేరు చెప్పుకొని దేవుడు ఆ ప్రజల దగ్గరికి వచ్చాడు. అంటే ఆ ప్రజలు యాకోబు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ ఆ దేవుని గురించి, దేవుని నామాన్ని ఎంత గట్టిగా ప్రకటించుకుంటూ వచ్చారో అందుకే ఆయన మీరేం చేస్తున్నారు? ఆయన నామాన్ని ప్రకటిస్తున్నారా? లేదు, అది మానేశారు. యెహోవాను నమ్ముకోండి, లేకపోతే యేసుప్రభుని నమ్ముకోండి, మీ రోగాలు పోతాయి, మీ పాపాలు పోతాయి, ఇవి పోతాయి, అవి పోతాయి, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, అంతస్తులు కడతారు. ఇదే బోధ. సాక్ష్యం చెప్పమ్మా అంటే ఆమె మైకు పట్టుకొని వచ్చి చెప్తుంది. ఏమని చెప్తుంది? రాత్రి గ్యాస్ బండ్ అయిపోయింది. ఏమైపోయిందట? గ్యాస్ బండ్ అయిపోయింది.
తెల్లారి వంట ఎట్లా, పిల్లలు స్కూల్కి పోతారు అంటే భూ సంబంధమైన బుద్ధి వీళ్ళది. ఏమైంది, కట్టెల పొయ్యి మీద చేసుకోలేవా, అంత సుఖపడ్డవా అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదండి, ఇక్కడ మాకు గ్యాస్ నూనె పొయ్యి ముట్టించుకో, కరెంటు పొయ్యి పెట్టుకో, గ్యాస్ బండ పోయిందని చెప్పి ఎంత సుఖపడ్డావా. ఎలా తయారైపోయారంటే భూ సంబంధమైన బుద్ధియే. దీనికి మళ్ళీ సాక్ష్యమని మైకు పెట్టుకొని వచ్చి ఏమని చెప్తుంది, గ్యాస్ బండ అయిపోయింది ప్రార్థన చేసినా అని చెప్పంగానే తెల్లారి గ్యాస్ బండ తీసుకొచ్చి ఒక ఆయన చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మీరు చప్పట్లు బల 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 కొట్టేస్తారు. ఈమె ఇలా చెప్పిందా అని ఒక కమ్మమ్మ వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చి ఆమె ఏం చెప్తుంది, నీకు తెలుసా ఏసయ్యా నేను బాగా టైర్డ్ అయిపోయాను ఏసయ్యా, సోఫాలో కూర్చున్నాను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకమ్మా నువ్వు కూర్చో, నేను గ్యాస్ అంటూ పెట్టి పువ్వు వండి కూర వండి అన్ని పెట్టిపోతా అంటే ఆయనను కుక్కర్ లాగా చేసేసారు. మీరు ఎలా అవమానపరుస్తున్నారు మీ సాక్ష్యంతో. ఒకడు వాచ్మెన్ని చేసేసాడు, ఒకడేమో బంగారం పిచ్చోళ్ళు బంగారం కింద చేసేసారు. ఏసయ్యా బంగారు ఏసయ్య అని పాట పాడేస్తారు. ఆయన ఎవరు, ఒరే టెర్రర్రా బాబు, డాన్రా బాబు, డాన్లకి డాన్రా బాబు. ఆయన తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు రానాయన. ఈ విషయం నీకు తెలవట్లేదు, నువ్వు చస్తే కానీ నీకు తెలుస్తుంది. ఆయన మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. డోంట్ అండర్ ఎస్టిమేట్. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు అతన్ని. ఆయన గురించి మీకు తెలియక ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించొద్దు, ఇలాంటి సాక్ష్యాలకు చప్పట్లు కొట్టొద్దు. అలాంటి బుద్ధి మనలో ఉండకూడదు, భూ సంబంధమైన ఆలోచన మనలో ఉండకూడదు. చూడండి ప్రియులారా, 9వ అధ్యాయం నిర్గమకాండం 16వ వచనం త్వరగా. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నియమించాను. ఎందుకు నియమించాడట? నువ్వేం చేయాలి, దేనికోసం పిలువబడ్డావు, దేనికోసం ప్రభువుని నమ్ముకున్నావు? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఉద్యోగాల కోసం, రోగాలు తీసుకోవడం కోసం, రోగాలు నయం చేసుకోవడం కోసం నమ్ముకోకండి. ఆయన నామాన్ని ప్రకటించడం కోసం నమ్ముకోమంటున్నాడు. మరలా చదవమ్మా. నా బలము నువ్వు తెలుసుకోవాలి. నేనేంటి, నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి, నా బలం ఏంటి, నా బాహుబలం ఏంటి? సముద్రాన్ని పాయలుగా చేసిన బలము. భూలోకమందంతటా తెలుపబడాలి నీ ద్వారా, దాన్ని నువ్వు ప్రకటించాలి. ఇందుకే మీరు యేసు ప్రభువును నమ్ముకోవాలి. ఊరికే నమ్ముకోవడానికి కాదు. అది ఎలా? నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యవు, అయ్యగారు ప్రకటన చేస్తారు, సువార్త ప్రకటిస్తారు కదా. మీరేం చెయ్యాలి? మీ కష్టార్జితమును ఇచ్చి ఆయనను పంపించారనుకోండి, అప్పుడు మీరు ప్రకటించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు వెళ్ళలేదు. వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. ఇప్పుడు నేను వచ్చాను, వచ్చిన నాకు ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చాను. నేను ఆయన బలమును మీకు తెలియజేస్తున్నా, ఆయన యొక్క నామాన్ని మీకు ప్రకటిస్తున్నా. ఆయన నాకు పంపాడు దీని గురించి చెప్పమని. ఇప్పుడు దీనికి కావలసిన ఖర్చులు మీలాంటి వాళ్ళు ఇస్తే మాలాంటి వాళ్ళు ముందుకెళ్తారు. లేదండి నేను ఇచ్చుడు ఎందుకండి, నేనే ఇంకా హ్యాపీయే. దేవునికి హ్యాపీ, నీకు కాదు, నాకు కాదు హ్యాపీ. తర్వాత చూడండి 20వ అధ్యాయం 7వ వచనం. అమ్మ ఇది 9వ వచనం, 16వ వచనం చూడండి. 16వ వచనం మరలా చూడండి. ఇందుకే నువ్వు అపాయింట్మెంట్ చేయబడ్డావు, పిలువబడ్డావు, నమ్ముకున్నావు అని అర్థం అక్కడ. 20వ అధ్యాయం 7వ వచనం.
దేవుడైన యెహోవా నామాన్ని ఏం చేయకూడదట? వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుని పేరు చెప్పకూడదు. మళ్ళా ఎక్కడ పడితే అక్కడ ఏం చెప్పకూడదు? ఒక డిబేట్ చేయాలంటే సరి అయినటువంటి క్యాండిడేట్ ఉండాలి. మూర్ఖుల దగ్గర పోయి దేవుని నామాన్ని ప్రకటిస్తానంటే ఎట్లా? అప్పుడేమన్నాడు? పందుల ముందు ముత్యాలు వేయకండి. ఇప్పుడు మాది కోర్టులో ఒక కేసు గురించి ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఎవరెవరు ఉంటారు? ఆపోజిట్ వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను, తీర్పిచ్చే న్యాయమూర్తి జడ్జి గారు ఉంటారు. ఇప్పుడు మా ఇద్దరి వాదనలు విని తీర్పిచ్చేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి చోట మనము వాదిస్తే లెక్క. లేదు, జడ్జి గారు లేరు, కానీ వాదిస్తానంటావు. వాదిస్తానన్నప్పుడు అవతల వ్యక్తి అంగీకరించే స్థితిలో ఉండాలి. ఏముండాలి? అవతల వ్యక్తి అంగీకరించలేనప్పుడు అలాంటి వారితో నువ్వు వాదించకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర దేవుని నామాన్ని ఉచ్చరింపకూడదు. ఎక్కడ పడితే అక్కడ దేవుని నామాన్ని వాడేస్తూ ఉంటారు. దేనికి పడితే దానికి వాడేస్తూ ఉంటారు. కనుక వ్యర్థముగా ఉచ్చరిస్తే ఏం జరుగుతుందట? మరణశిక్ష. ఏం శిక్ష? చూడండి, దేవుని నామాన్ని ఎట్లా వాడొద్దట? చదవండి అమ్మా అది. ఎంచడు. చదువమ్మా, చదువు. అక్కడే ఉంటుంది. అలాంటి వాళ్ళతో తర్వాత వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ ద్వితీయోపదేశ కాండం 5:11. ఉచ్చరించొద్దు. వ్యర్థముగా ఉచ్చరించు వాణ్ణి ఎంచడు, నిర్దోషిగా ఎంచడు. ఏం చేస్తాడు? ఓకే 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 మనము లేవియా కాండము నిర్గమకాండం 34:14 వచ్చిన చూడండి. నిర్గమకాండము 34 14 వచనంలో దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని, నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అమ్మా 34వ అధ్యాయము 14వ వచనము. ఏలైనగా ఎవరికి నమస్కారం చేయొద్దు? అవతలోళ్ళకు నువ్వు నమస్కారం చెయ్యాలంటే అర్హతలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఓకే. 2, దేవుని నామం ఎటువంటిదట? ఆయన రోషము గలవాడు, ఆయన పేరే రోషము కలిగినటువంటిది. ఎందుకు అవమానపరచొద్దంటే ఆయన నామం రోషం కలిగింది, ఆయన రోషం గలవాడు, కాబట్టి మీరు దాన్ని అపవిత్రపరచకూడదు. నిర్గమకాండము లేవికాండం 18వ అధ్యాయం చూడండి. 18:21 వచనం. లేవికాండం 18వ అధ్యాయము, లేవియా కాండము 21వ వచనము. మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అది ఏం చేయకూడదు? లేవియా కాండం 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. 24వ అధ్యాయము. యెహోవా నామాన్ని దూషించొద్దు, దూషించిన వానికి ఏం శిక్ష? మరణశిక్ష. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 13, 14. ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డం రావద్దు, పక్కకు జరుగు, వీళ్ళు నా పేరును చెడగొడుతున్నారు, చెడబుట్టారా మీరు, నా పేరును చెడగొడతారా మీరు అంటారు కదా. చూసారా? తల్లిదండ్రులు కూడా
పిల్లల విషయంలో పేరు 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 పేరు. క్రైస్తవ్యం పేరును మర్చిపోయారు. ఏ పేరు గురించి చెప్పమన్నాడో ఆ పేరును మర్చిపోయారు వీళ్ళు. ఏ పేరును ప్రకటించమన్నాడో ఆ పేరును మర్చిపోయారు వీళ్ళు. చాలా బాధ అవుతుందండి నాకు. క్రైస్తవ్యం పక్కదారి పట్టిపోతుంది. పాటలు వింటున్నా బాధ అనిపిస్తుంది. ఏ పాట చూసినా నాకు హ్యాపీ అనిపిస్తలే. పాటలు రాసేటోళ్ళు సరిగ్గా రాస్తలేరు, పాడేటోళ్ళు ఎట్లా పాడతారు కదా, రాస్తారు కదా. పేరు కోసం వాళ్ళు పాటలు రాస్తే అది కూడా వాళ్ళ పేరు కోసం. పాటలు పాడితే వాళ్ళ పేరు కోసం. మరి ఆ పేరు ఎందుకు మర్చిపోతారు వీళ్ళు? మీ చర్చి పేరు రావాలని, మీ చర్చి పేరు ప్రపంచవ్యాప్తం మారుమోగలని, మీ బ్రాండ్ మారుమోగాలని మీరు అనుకుంటారే, ఆ బ్రాండ్ను మర్చిపోతారేంది? ఎంత స్వార్థపరులు ఈ క్రైస్తవులు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను గురువును మించిన శిష్యులు కావద్దు అన్నాడు ఆయన. మీకు గురువు ఇంకోటి ఉండకూడదు అన్నాడు ఆయన. అందరు గురువులు అయిపోయారు, శిష్యులను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. శిష్యులను తయారు చేయమని ఆయన చెప్తే వీళ్ళు శిష్యులుగా తయారు చేసుకుంటారు. సో మిస్లీడ్ అయిపోతుంది. చూడండి అక్కడ మరలా చదవండి అమ్మా, ఏంటిది అది? వారి పేరు ఆకాశము కింద ఉండకుండా తుడిపి పెట్టి నిన్ను వారి కంటే బలము గల బహుజనముగా చేస్తా. ఎందుకంటే నువ్వు నా గురించి చెప్తున్నావు కాబట్టి నిన్ను వారి కంటే బలంగా చేస్తా. వాళ్ళు నా పేరు వదిలేసి వాళ్ళ బ్రాండ్ కోసం పాకులాడతారే. చూసారా ఎంత స్వార్థం? ఆయన బ్రాండ్ను మనం ముద్రించాలి. పేరు కోసం ఎంత కొట్లాట చూడండి. బైబిల్ మొత్తం ఇది తెలుసా? చదవండి. చాలమ్మా, మనము 28వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండము 28:10 భూప్రజలందరూ యెహోవా నామమున ఎవరు ఎందుకు భయపడతారు? యెహోవా నామమున. అది క్రీస్తు నామాన్ని బట్టి నేను గర్వపడుతున్నానన్నారు ఆనాడు పౌలు. క్రైస్తవుడనైనందుకు నేను గర్వపడుతున్నాను. మనము బైబిల్ పట్టుకొని తిరగలేకపోతున్నాం. కారణం ఏంటిది? మన బ్రాండ్ కావాలనుకున్నాము. అందుకే నిన్ను బైబిల్ పట్టుకొని తిరగనీయకుండా దేవుడు చేస్తాడు. మతోన్మాదులను రేపాడు. ఆనాడు పాత నిబంధనలో మీరు చూడండి, ఇశ్రాయేలీయులను మాటికి శత్రువుల చేతికి అప్పగించేవాడు. ఎందుకు అప్పగించేవాడు అంటే వీళ్ళు లోబడరు కాబట్టి. వీళ్ళని సరిచేయడం కోసం వాళ్ళకు లోబడతారు, వాళ్ళకు అప్పచెప్తారు. ఈరోజు మతోన్మాదుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు నిన్ను నన్ను అంటే, మనము క్రీస్తు నామాన్ని ప్రకటించడం మానేసి మన సంఘాల పేరుతో నా ఈ సంఘం, నాదా సంఘం, నాదా సంఘం, నాదా సంఘం, ఈ సంఘం. మరి క్రీస్తు సంఘం ఏది? ఒక ఆయన బెతెస్దా సంఘం పెట్టాడు, ఇంకో ఆయన ఏమీ లేని సంఘం పెట్టాడు. ఏమీ లేని సంఘాలు ఉన్నాయా ఇక్కడ? ఏమీ లేని కాదు, ఇదేమో సంఘం పేరే, ఇదేమో సంఘం. విన్నారా ఈ పేరు? ఇదేమో సంఘం పేరు అంటే నాకు తెలుసు అంటే వాళ్ళు చేతులు లేపండి. ఉన్నాయండి, వినలేదా? అయ్యో, జస్ట్ పేరు మారిందండి. మన్నా అంటే అర్థం ఏంటిది? ఏం చర్చి? జీవాహారం అట. ఎవరు చెప్పారు నీకు? ఆ తిన్నోడికి మరలా ఆకలి అవుతుందమ్మా. మన్నాను తిన్నోడికి మరలా ఆకలి అవుతుంది. జీవాహారం అంటావేంటి? అది మోసే ఇచ్చిన ఆహారం, కానీ క్రీస్తు ఇచ్చిందే జీవాహారం. ఆయన శరీరాన్నే మనకిచ్చాడు. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమిటి? మరి నువ్వు పెట్టిందండి ఇది?
ఇదేమిటి అనకుండా మన్నా పెట్టి పక్కన సంఘం అని పెట్టావు, చర్చి అని పెట్టావు. ఇప్పుడు నేనేమనుకోవాలి? తెలుగు తక్కువ మీలాంటి వాళ్ళు ఏమంటారు? మన్నా చర్చి అంటారు. నాలాంటి వాళ్ళు ఏమంటారు? ఇదేమిటి చర్చి? చర్చి పేరేంటిది? ఇదేమిటి చర్చి అంటే పెట్టినోడికి కూడా బుర్రలేదు. ఈ వీడియో రికార్డింగ్ లైవ్లో వెళ్ళాలి. ఎందుకంటే నేను రిపేర్ చేసేటోడిని. పాస్టర్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు ఎరికైనా? రిపేర్ చేస్తాడు. ఎందుకు? మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయము చూడండి ఒకసారి, 29వ వచనం చూడండి. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు బహుజన సమూహములు, గుర్తుపెట్టుకోండి, బహుజన సమూహములు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన వారు అనేకులు వచ్చారని కాదు అక్కడ ఉంది, అనేకులను తీసుకొని వచ్చి బహుజన సమూహములు ఎవరిని తీసుకొచ్చారండి అక్కడ? బహుజన సమూహములు ఎవరెవరిని తీసుకొచ్చారట? పాయింట్ నెంబర్ 1 కుంటివారు, నెంబర్ 2 గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద ఏం చేశారమ్మా? ఎందుకు పడేశారు? ఈయన ఏమన్నాడంటే నిర్గమకాండము 4వ అధ్యాయములో కుంటివారినే కానీ, మూగవారినే కానీ, గుడ్డివారినే కానీ యెహోవానైనా నేనే పుట్టించాను కదా అని అన్నాడు కదా. 11వ వచనం, మానవునకు నోరిచ్చిన వాడెవడు? యెహోవా నామానికి కాదు. ఆగమ్మా, మీరు చదివింది ఎట్లా చదివారు? యెహోవా నామానికి నోరిచ్చిన వాడెవడు? జాగ్రత్త చదవండి, అట్లా కాదు. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? యెహోవా అంటున్నాడు. మూగవాణ్ణే కానీ, చెవిటివాణ్ణే కానీ, దృష్టి గలవాణ్ణే కానీ, గుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు? మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ చైనా కాదు, మేడ్ ఇన్ జపాన్ కాదు, మేడ్ ఇన్ అమెరికా కాదు, మేడ్ బై గాడ్. మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, నేనే. నీకు జన్మనిచ్చింది ఎవరట? అమ్మనా? నాన్ననా? ఎవరట? దేవుడు. ఎక్కడ తయారు చేశాడు? తల్లి గర్భములోని అవయవాలను నిర్మాణం చేశాడు, నీకు ఆకారాన్ని ఇచ్చాడు. మేడ్ బై గాడ్. దేవుని ద్వారా నువ్వు నిర్మించబడ్డావు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు క్లెయిమ్ చేసింది ఈయనే కదా. క్లెయిమ్ చేసిందంటే ఇప్పుడు మొబైల్ కంపెనీ ఎక్కడ తయారైంది? ఏ కంపెనీ? ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చినాయి కదా. ఇది రిపేర్ వస్తే ఎక్కడ పడేస్తాం? మీరు తీసుకెళ్ళి రిపేర్ సెంటర్లో. అంటే ఏ కంపెనీ తయారు చేస్తే ఆ కంపెనీ వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళు దాన్ని బాగా చేస్తారు. ఇప్పుడు నువ్వు పుట్టించావు కదా, నువ్వే వీళ్ళని రిపేర్ చేయని తీసుకొచ్చి ఏం చేశారు? ఇది ఖరాబ్ అయితే ఏం చేస్తాం? పడేస్తామా? మెల్లగా పెడతావా? పడేశారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యొక్క గ్యారేజీలో ఎవరెవరు ఉన్నారు? ఎందుకున్నారు వాళ్ళందరూ? ఎవరు పడేశారు? పనికి రాడనుకున్న ప్రతివాడు క్రీస్తు గ్యారేజీలో రిపేర్ కోసం వచ్చిండు. పనికొచ్చు అన్నవాడు ఈ లోకంలో తిరుగుతాడు. బీటెక్ కోసమో, ఎంటెక్ కోసమో, డాక్టర్ కోసమో, యాక్టర్ కోసమో, మాస్టర్ కోసమో, షికార్ల కోసమో, సూపుల కోసమో, లోకపరమైన వాటి కోసమో, చివరికి కొల్లేరు సరస్సులో శాప కోసమో. ఎవరు 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 చెప్పండి? పనికి వచ్చేటోళ్ళు. పనికి రాని వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇక్కడ రిపేర్ చేయగానే మళ్ళీ ఎక్కడ ఉంటారు? ఇల్లు కూడా పోయి 10 మంది స్వస్థత నొందలేదా? నువ్వు ఒక్కడే వచ్చినావు అంటే 90 ఏమైపోయారు? లోకంలో వెళ్ళిపోయారు.
మనం అట్లాంటి వాళ్ళగా ఉండకూడదు ప్రియులారా. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇప్పుడు మీకు సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను గారు చర్చిని కట్టించాడు. చర్చి ఇప్పుడు అంటాం కదా, అప్పుడు దేవాలయం కదా, ఆ దేవాలయాన్ని కట్టించాడు. ఎందుకు కట్టించాడు దేవాలయం చెప్పండి? ఆయన నామఘనత కొరకు. దేని కొరకు? ఆయన నామఘనత కొరకు. మీరందరూ చర్చికి ఎందుకు వచ్చారు? రైట్, గణపరుస్తున్నామా? ఇంతకాలం గణపరచాలి, ఇప్పుడు గణపరచాలని తెలుసుకున్నాం, నిజం ఒప్పుకోవాలి. ఇంతకాలం ఏమనుకున్నాం మనము? ఆరాధించడం అంటే ఆరాధించడమే అనుకున్నాం. కానీ గణపరచాలనే విషయము మనకు మిస్ అయిపోయాం. అంటే మనకు నడిపించే నాయకులు ఉంటారు కదా, ఆ లీడర్ నాయకత్వంలో మనము మిస్ అయిపోయాం. మిస్లీడింగ్ అంటారు. ఒకవైపు వెళ్ళాల్సిన వాళ్ళు గొర్రెలు ఇంకోవైపు దారి తప్పిపోయినాయి. ఈరోజు క్రైస్తవ సమాజం మొత్తం కూడా యేసునామాన్ని ప్రకటించడం మానేసి సువార్తలు, ఆశీర్వాదాలు, సువార్త పేరుతోటి ఆశీర్వాదాలు, స్వస్థతలు. ఇంకోటి వచ్చేసి అంత్యకాలం వచ్చేసింది అంటారు, అంత్యకాల సువార్త అంటున్నారు. ఇంకోటి వచ్చేసి ఏమంటున్నారు ఇప్పుడు? యేసు రెండో రాకడ గురించి. అరే, రెండో రాకడ కంటే ప్రాముఖ్యమైంది చెప్పడం మర్చిపోతారు. అదే బ్రాండ్. ఇలా బ్రాండ్ చెప్పుకుంటారు కానీ అసలైన బ్రాండ్ చెప్పడం మర్చిపోతారు. అవునా కదా? చూడండి, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము సౌలు గారు చూడండి 13వ వచనమా. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను. ఆగమ్మ, దేని కొరకు కట్టించాడట మందిరము? ఈయన ఘనత కోసం కాదు, ఈయన బ్రాండ్ కోసం కాదు, ఈయన పేరు కోసం కాదు, ఈయన ప్రఖ్యాతి అవ్వడం కోసం కాదు. ఎవరు? సొలొమోను గారు. వీళ్ళ నాన్న దావీదు గారు దేని కొరకు ఆలోచించారు? దేవుని నామం ఘనపరచబడాలి. ఈ ఘనపరచబడడం కోసం ఓ పాట రాస్తున్నాను. యేసునామమే గొప్పది, పరిశుద్ధమైనది, యేసునామము ద్వారానే సమస్తం జరుగుచున్నది. యేసునామమే గొప్పది, పరిశుద్ధమైనది, యేసునామము ద్వారానే సమస్తం జరుగుచున్నది. పరలోకమందైనా, పాతాళమందైనా, భూలోకమందైనా, ఎందైనా గాని, పరలోకమందైనా, భూలోకమందైనా, పాతాళమందైనా, ఎందైనా గాని, యేసునామమే గొప్పది, యేసునామమే గొప్పది, పరిశుద్ధమైనది, యేసునామము ద్వారానే సమస్తం జరుగుచున్నది. యేసునామమే గొప్పది, పరిశుద్ధమైనది, యేసునామము ద్వారానే సమస్తం జరుగుచున్నది. నీ బర్త్డే జరుపుకోవాలన్నా, నువ్వు పోయిన తర్వాత నీ డెత్ డే జరుపుకోవాలన్నా, నీ జేబులో ఉన్న కరెన్సీ నోటు చెల్లాలన్నా, మీకు జాబు రావాలన్నా, జాయిన్ అయ్యి అటెండెన్స్ వేసుకోవాలన్నా, ప్రతిదీ కూడా యేసు నామము ద్వారానే జరుగుతున్నది. యేసు ప్రభువు మీ కరెన్సీ నోట్లో లేకపోయినా, మీరు రాసుకున్న దస్తావేజులో రాకపోయినా, జడ్జిమెంట్ పేపర్లో లేకపోయినా, మీరిచ్చే దరఖాస్తులో పిటిషన్లో యేసు ప్రభువు పేరు లేకపోయినా అవి చెల్లదు. ఎందుకు తెలుసా? ఎక్కడుంది యేసు ప్రభు పేరు? డేటు. ఏ రూపంలో ఉన్నాడు యేసు ప్రభువు? క్రీస్తు. ఎవరిది శకము? మీరనుకుంటున్నారు మోడీ శకము, మీరనుకుంటున్నారు నాయుడు గారి శకము. నేను చెప్తున్నాను,
నాయుడు గారి శకము 5 ఏళ్ళు కొనసాగాలన్నా ఆయన క్రీస్తు శకములో ఉన్నానని క్రీస్తు డేటు వెయ్యాల్సిందే. నరేంద్ర మోడీ గారు తన పాలన కొనసాగించాలంటే ఎవరి డేట్ వెయ్యాలి, ఎవరి టైం చూడాలి? వాళ్ళ బాబు టైం చూసినా చెల్లదు, మా బాబు టైం చూసినా చెల్లదు. ఎవరి బాబు టైం చూడాలి? ఎందుకు? శకపురుషుడు. శకపురుషుడు అంటే బతికున్నోడా చనిపోయినోడా? పాలించేటోళ్ళను శకపురుషుడు అంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఎవరి పాలన? నాయుడు గారి పాలన, నరేంద్ర మోడీ పాలన కదా. 5 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారో తెలియదు. కానీ పాలనను ఏమంటారు? ఏమంటారు? పాలనను ఏమంటారు? చదవండర్రా, చదువుకోండి. ఏం చదువుతారు మీరు తెలుస్తలేదు. అధికారం శకం అంటారు. ఏమంటారు చెప్పండి? శకమమ్మా. శకం అంటే శతాబ్ది కాదు, 100 సంవత్సరాలు కాదు. శకం అంటే పాలన. ఎవరి శకం ఇది? ఎవరి శకం అని ఎవరంటారు? ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. ఇదిగో క్రీస్తు శకము 2026 అని ఎవరంటారు? మరి ఇది వేయకపోతే ఈయన శకం ఉండదు అక్కడ. ఈ డేట్ వేయకపోతే ఎవరి శకం ఉండదు. డేట్ వేయకుండా మీరు టాబ్లెట్ కొనగలరా? డేట్ లేని టాబ్లెట్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళి కొనగలరా? మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు చూడాలి. వాటర్ బాటిల్ మీద కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు చూడాలి. దేని మీదైనా సరే నువ్వు తినే పదార్థము తినాలంటే ఆయన సెలవు లేకుండా తిని సంతోషంగా ఉండలేవు అని ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన మాట నెరవేరుతుందా లేదా? కాబట్టి యేసునామం ఎంత గొప్పది చెప్పండి. చెప్తే చూడండి. ఇప్పుడు మందిరం ఎందుకు కట్టారట? ఘనత కోసం. ఇంకొక మాట చెప్తానమ్మా, చర్చికి ఉన్నటువంటి గొప్పతనం చెప్తాను. చర్చి ఎందుకు కట్టాలి? యెహోవా నామం కోసం. అది టక్కున మీకు చెప్పడం ద్వారా మీరు దాన్ని పట్టేసుకున్నారు. కానీ ఫస్ట్ మీకు అడిగేది ఉంటే ఈ మాట రాకపో, వేరు ఆన్సర్లు వచ్చు. ఇదే వచ్చా? రాదు. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు, తలకాయ ఊపుతారు. ఇదే ఆన్సర్ చెప్పేవాళ్ళ మీరు? చెప్పకపోయేది వేరే ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు నేను అడుగుతున్నా, చర్చికి పోతే ఏం జరుగుతుంది చెప్పండి. యెహోవా నామం ఘనత ఓకే, అది పక్కన పెట్టండి. అది ఎందుకు కట్టబడుతుంది? మరి చర్చికు ఎందుకు రావాలని ఉంది? ఆరాధించడానికి. ఇప్పుడు దొరికారు నాకు. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చెప్పండి. ఒకటి, చర్చికి ఎందుకు రావాలి? ఆరాధించడానికి, ఇంకా స్తుతించడానికి, గణపరచడానికి. కానీ ఎప్పుడు రమ్మని చెప్పిండు అక్కడ. అట్లనే ఎక్కడుంది? మీరు చర్చికి వచ్చేటోళ్ళు చర్చికి వచ్చి స్తుతించడానికి రావాలి, ఆరాధించడానికి రావాలి, గణపరచడానికి రావాలి అని ఉందా అక్కడ? చెప్పండి నాకు బైబిల్లో. వాక్యం వినడానికో రావాలి. అది ప్రసంగి గ్రంథంలో ఉంది. సమీపించి ఆలకించుతా మేలు. దావీదు కూడా అంటాడు, యెహోవా సన్నిధిలో వెళ్ళి 1000 దినాల కంటే ఒక గడియ గడుపుటా. బాగానే ఉంది. కానీ ఇక్కడెక్కడ కూడా మీ ఆరాధించినట్టు లేదు, కేకలేసినట్టు లేదు, గంతులేసినట్టు లేదు, ఊగినట్టు లేదు, దయ్యాలు ఎల్లగొట్టినట్టు లేదు. మరేముంది? రక్షణ. ఇంకా చూద్దాం. అయిపోయిందా? ఓవర్ టు ఆన్సర్ మీ. థ్యాంక్ యూ. చదవండి. ఇదే సామెతల సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. అయిపోయిందా? మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నీ సింహాసనము మీద నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును అని చెప్పాడు అక్కడ. ఓకే, ఇంతకుముందు నా ఆన్సర్ వచ్చింది.
8వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు కట్టించాడు సొలొమోను. కట్టించిన సొలొమోను ఎందుకు కట్టించాడో చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా, నీ నామ ఘనత కోసం నేను కట్టించాను. ఎంత ఘనత జరగాలనో ఇక్కడ చెప్తున్నాడు. ఏ ఘనత ఆటనో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, చర్చికి ఉన్న ఘనత ఎంత పెద్దదో చూడండి. 8వ అధ్యాయము 20వ వచనము. ఓకే, ఇక్కడ రాలేదు అమ్మ. 32వ వచనం చూడండి. అయ్యా, నేనైతే నీ నామ ఘనత కోసం చర్చి మందిరం కట్టేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆకాశమందు విని నీ దాసులకు న్యాయమును తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్షను రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ. బాబా బాబా బాబా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చర్చికి ఎందుకు రావాలన్నట? ఇప్పుడు చర్చి యొక్క ఉన్నటువంటి ఘనత ఏంటిదో చెప్పండి. దీన్ని బట్టి న్యాయము జరిగించుటకు. న్యాయం జరుగుతుందా చర్చిలో? చర్చిలో న్యాయము దొరుకుతున్నదా? అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ చెప్తున్నాడు. చర్చికి ఎందుకు వెళ్ళాలి? కంటిన్యూ చూడండి, ఇంకా చూడండి, మీరు చూసి చెప్పండి నాకు. చదవండి. ఈ జనులు నీకు విరోధముగా పాపము చేసి తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరానికి వచ్చి, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మందిరానికి వచ్చి నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేసినప్పుడు నువ్వు ఆకాశమందు విని వారు చేసినటువంటి పాపాలను క్షమించి వారి పితరులకు నువ్వు ఇచ్చిన మాట చొప్పున రప్పించుము. మరియు వారు నీకు విరోధంగా చేసిన పాపమును ఆకాశము మూయబడి వర్షము లేకపోగా 36వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు క్షమించి నడవలసిన సన్మార్గం వారికి చూపించి చాలు. ఇప్పుడు ఈ చదివినటువంటి దాంట్లో చెప్పండి, ఇది కాకుండా ఇంకా ఎక్కడైనా మీరు వచనాలు తీసి ఆరాధించడానికి చర్చికి వెళ్ళాలి, రోగాలు తీసుకోవడానికి చర్చికి వెళ్ళాలి, దీవించబడడానికి చర్చికి వెళ్ళాలి, ఇలాంటి వాక్యాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను మీ దగ్గర నేర్చుకుంటాను. నేను నేర్చుకున్నది ఇది, మీకు చెప్పమన్నది ఇది, మీకు నేర్పించేది ఇది. ఇప్పుడు ఇందులో ఏముంది? చర్చికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి. ఇప్పుడు చర్చి ఎందుకు ఘనమైనదో చెప్తాను. ఒక మాట, దేవుని నామం ఎంత ఘనపరచబడుతుందో నేను చెప్తాను. త్వరగా, సమయం లేదు అమ్మా. పాపాలు క్షమించబడడం కోసం మీకు ఇక క్లియర్గా చెప్పేస్తానండి. మొన్న 4 వ్యక్తులకు సుప్రీంకోర్టు, మళ్ళీ ఢిల్లీ హైకోర్టు వాళ్ళందరూ కలిసి ఉరిశిక్ష ఖరారు చేశారు 4 వ్యక్తులకు నిర్భయ కేసులో. ఏం కేసులో? నిర్భయ కేసులో. ఏం శిక్ష? ఉరిశిక్ష. ఆ ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుకోవడం కోసం వాళ్ళు, అయ్యా తెలుసో తెలియక మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఉరిశిక్ష తీయకండి, మాకు కూడా బతికే హక్కు ఇవ్వండి, మాకు కూడా మారే అవకాశం ఇవ్వండి, మమ్మల్ని క్షమించండి మహాప్రభు అంటూ వాళ్ళు ఆ 4 వ్యక్తులు అర్జీ పెట్టుకున్నారు. ఎవరి దగ్గర? రాష్ట్రపతి దగ్గర. రాష్ట్రపతి గారు, మీలాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి అర్హులు కాదు, మీరు క్షమించకూడదు, మీకు క్షమాభిక్ష మీకు ప్రసాదించడానికి మీరు అర్హులు కాదు అని చెప్పి తిరస్కరించేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా
మీలాంటోళ్ళు బ్రతకకూడదు, మీకు ఉరి శిక్షే సరి అయింది, క్షమించడానికి వీలు లేదు అని చెప్పేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకు, పై కోర్టు నుంచి ఆ కోర్టుకు, ఆ కోర్టుకు, ఆ కోర్టుకు, ఆ కోర్టుకు, ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉందా? క్షమాభిక్ష దొరికే చోటు ఎక్కడైనా ఉందా వాళ్ళకు? లేదని వాళ్ళకు మీకు తెలుసు, ఉందని నేను చెప్తున్నా. ఆ చోటు ఎక్కడా? చదవండి 38వ వచనము, 36వ వచనము. నీవు ఆకాశమందు విని ఆ క్షమాభిక్ష దొరికే చోటు ఎక్కడా? మానవుని పరిమితి ఎక్కడ ఆగిద్దో అక్కడ దేవుని పని స్టార్ట్ అవుతుంది. మానవుని పరిధి స్టాప్ అయితే దేవుని పని మొదలవుతుంది. ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు కంటే పెద్దది ఏది చెప్పండి? సుప్రీంకోర్టుకి వెళ్ళి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, చర్చికి వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే ఎంత చీప్గా కనబడుతుంది నీకు చర్చి. ఇష్టం వచ్చినట్టు చెప్పులు వేసుకొని వచ్చేస్తారు దుర్మార్గులు, దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, పాపులు. చర్చి ఎంత పెద్దది తెలుసా? ఎంత హానర్ చేయాలి తెలుసా? ఎంత గొప్పది తెలుసా చర్చి? మనిషి పని ఎక్కడ ఆగిపోయింది? క్షమాభిక్ష ఇవ్వను అని చెప్పేసింది. కానీ క్షమాభిక్ష దొరికే చోటు ఒకటి ఉంది, ఆ చోటు దేవుని చర్చి. రాళ్లతో కొట్టి చంపాలని పట్టుకొని వచ్చిర్రు రెడ్ హ్యాండెడ్గా. యాజ్ పర్ ది లా షీ విల్ బి పనిష్డ్. లా ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి ఇలాంటి ఆమెను. ఈయన పెద్దోడు కదా, సుప్రీం కదా. ఎస్, నువ్వు రూల్ చేశావు, నేనే చేశాను ఆ రూల్. కానీ నో వన్ కెనాట్ బి బ్రేక్ ద రూల్స్. కానీ నేను బ్రేక్ చేయను. కానీ మీలో మొదట పాపం చేయనోడు రాయి వేయండి అన్నాడు. వేశారా? ఎందుకేలేదు? సో పనిష్ చేసే అధికారం, క్షమించే అధికారం, శిక్షించే అధికారం, పుట్టించే అధికారం, చంపించే అధికారం వన్ అండ్ ఓన్లీ దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆ దేవుడే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు క్షమాభిక్ష ప్రసాదిస్తాడు. నువ్వు అర్జీ పెట్టుకోవడానికి రావాలి. ఇక్కడ హన్నాశ్రీ ఎందుకు వెళ్ళింది? మీకు తెలుసు, గర్భఫలం కావాలని. అదొక్కటే చూస్తున్నారు భూ సంబంధమైన బుద్ధితోటి. ఏ బుద్ధితోటి? పోనీ ఇచ్చారనుకో, మీ కొడుకుని ఏం చేస్తారు? తీసుకుపోయి డాక్టర్నో, యాక్టర్నో, మాస్టర్నో చేసేస్తారు. సేవకుని చేస్తారా? చెయ్యరు. అయ్యి బాబోయ్, మణిపూర్లో కనుక వాళ్ళని చంపినట్టు నా కొడుకుని ఏ మొత్తం మాతో చంపేస్తాడు, ఆ ప్రవీణ్ పగడాలను చంపేసినట్టు నా కొడుకుని ఎవరో చంపేస్తాడు, నేను పాస్టర్ను చెయ్యనయ్యో అని అంటాడు ఈయన. నేను నా బిడ్డని ఇయ్యనయ్యో పాస్టర్కు అని అంటాడు ఆయన. ఎందుకంటే పాస్టర్కి అన్ని కష్టాలు ఉంటాయి. ఎక్కడుందండి ప్రాక్టికల్ జీవితంలో, మన భక్తి జీవితంలో? మీరెవరో తెలుసా? ఈ చర్చి న్యాయస్థానం. చర్చి ఏంటిది అనుకుంటారు మీరు? అక్కడే ఉంది. చూడండి, మళ్ళీ చూడండి ఆ వాక్యం. ఫస్ట్ చదివిన వాక్యం ఎన్నో వచనం? అది 32వ వచనంలో చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ జరుగుతుంది ఆ ప్రక్రియ? మందిరంలో. ఈ ప్రక్రియ ఏ చర్చిలో కనబడుతుందా? మేము పెట్టాం క్రిస్టియన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రెడ్రెజల్ ఫోరం అని. దాని ప్రక్రియలో భాగంగా ఎక్కడైనా క్రైస్తవ వివాదాలు ఉంటే వాళ్ళ బ్రదర్స్ మధ్యలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి మేము పెట్టి కాల్ఫర్ చేస్తే కొందరు దుర్మార్గులు దాన్ని లోబడరు, మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో గారు. ముస్లింలలో ఇమాములు ఉంటారు, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ చెప్పినట్టు ఆ యొక్క ముస్లిం వర్గాలు వింటాయి. కానీ క్రైస్తవుల్లో ఇలాంటి కమిటీ లేదు. ఆ కమిటీ మేము ఫామ్ చేశాం. దాని ప్రకారంగా పరిష్కారం చేద్దామని ప్రయత్నాలు చేస్తూ కొనసాగిస్తున్నాను. ఇది ప్రారంభమైంది అంతే. ఏంటిది? క్రైస్తవ కుటుంబ వివాదాల పరిష్కార కేంద్రం.
క్రిస్టియన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రెడ్రెజల్ ఫోరం. ఎందుకు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు అంటారు చూడండి, 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక చదవండి. చాలు చాలు. మనం ఎవరికి తీర్పు తీర్చేటోళ్ళమాట? మరి ఎంత సబ్జెక్ట్ ఉండాలి? దేవదూతలకు తీర్పు తీర్చే మీరు, మిమ్మల్ని ఏమని పిలవాలి? నేను ఇప్పుడు దేవదూతలకు తీర్పు తీర్చేటోళ్ళని ఏమని పిలుస్తారు? దేవదూతలకు మాత్రమే కాదు, లోకానికి కూడా. ముందు ముందు పైన చూడండి. మనము ఈ లోక విషయాల్లో కాదు, మీలో ఒకరికి వివాదములు ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అవిశ్వాసుల దగ్గరికి వెళ్తున్నారు. మరలా చదవనా? పరిశుద్ధుల ఎదుట కాక. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? చేతులు లేపండి. నేను పరిశుద్ధులని అంటారు, చేతులు లేపండి. ఒక్కరే ఎత్తారు పరిశుద్ధులు. 2, 3, 4, 5. మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులు కాదా? అంటే మీకు మీరే మేము పరిశుద్ధులం కాదు, పాపులమని అనుకుంటారు. మీరు రోమపత్రిక 1వ అధ్యాయం, అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధపరచబడ్డారా లేదా? క్రీస్తు రక్తంలో కడగబడ్డారా లేదా? క్రీస్తు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారా లేదా? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. నా చిన్నప్పుడు పోస్టల్ లెటర్ తెచ్చేయంగానే ఉద్యోగం లెటరే కావచ్చును ఆశతో ఎదురు చూసేది. ఏం లెటరు? కాల్ లెటర్ వచ్చింది నాకు, జాబ్ కోసం కాల్ లెటర్ వచ్చింది, జాబ్. ఇట్లాంటి వార్తలు విన్నారా మీరు? ఇప్పుడు కాల్ లెటర్ ఎందుకు వచ్చింది? ఎందుకు పిలిచారు నిన్ను చర్చికి? పాయింట్ నెంబర్ 1, గణపరచడానికి. ఏం గణపరచడం? ఏ నామాన్ని ప్రకటించాలి? నెంబర్ 2, దేనికోసం వచ్చావు చర్చికి? అర్జీ పెట్టుకోవడానికి. నెంబర్ 3, ట్రైనింగ్ పొందడానికి. పరిశుద్ధులుగా ఉండడానికి మిమ్మల్ని వచ్చారు ఇక్కడికి. పరిశుద్ధ జీవితం కొనసాగడానికి వచ్చారు ఇక్కడ. ఫుల్ స్టాప్ కావద్దు, ఫాలోఅప్ కావాలి. ఏం కావాలి చెప్పండి? మనము ఫాలోఅప్ కావాలి. పరిశుద్ధత కొనసాగాలి. రోమపత్రిక 1 చూడండి, 2వ వచనం. అనగా కైకలూరులో ఉన్న దేవుని ప్రియులందరికీ. ఎవరికి? కైకలూరులో ఉన్న దేవుని ప్రియులందరికీ. అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారందరికీ. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పరిశుద్ధులు ఇక్కడ? ఇప్పుడు చేయలేపండి. వారిని ఇంత చదివినా కూడా మీరు పరిశుద్ధులుగా కాదా అని డౌట్ ఎందుకు వస్తుంది? నీ నోటితో నేను పరిశుద్ధున్నని ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. నేను పాపిని అని నువ్వు అనుకుని ఇలాగే చేయెత్తకుంటుంటే నువ్వు పాపిగానే ఉండిపోతావు. అర్థమైందా? మనము న్యాయస్థానంలో మా కోర్టు భాషల్లో నేను చెప్తేనండి, జడ్జి గారి దగ్గరికి వచ్చి నువ్వు ఏదైనా చెప్పావనుకో, అక్కడ రికార్డ్ అయిపోయిందనుకో, అదే ఫైనల్. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినా మారదు. దాన్ని అది కాదండి నేను ఆ రోజు జడ్జి గారికి ఇట్లా చెప్పానండి అంటే చెల్లదు. నేను చచ్చానంటే అది చచ్చినట్టే కిందనే లెక్క. నేను బతికానంటే అక్కడ పడ్డదనుకో అక్షరము, జడ్జి గారి సంతకం అయిపోయిందనుకో, అదే ఫైనల్. చర్చి దగ్గరికి వచ్చి కూడా నీ నోటితోటి అవునని కానీ కాదని కానీ ఇవే మాట్లాడాలి. ఎస్ ఆర్ నో, దట్స్ ఎనఫ్, అదర్వైజ్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ డెవిల్. ఒట్టు, ప్రామిసు, ఇప్పిసు, ఆఫీసు అన్నవా అది నీది కాదు, దయ్యంది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివా కాదా? ఎస్ ఐఎమ్ హోలీ పర్సన్, హోలీనెస్. నేను పరిశుద్ధునిగా ఉండటకు పిలువబడ్డవాణ్ణి. రోమన్ క్యాథలిక్లో సచ్చిన వాళ్ళ తర్వాత ఆయన పెడతారు సెయింట్ అని. బతికున్న పాస్టర్లకు ఎవరికన్నా సెయింట్ అని పెడతారా? పోనీ నువ్వని పెట్టుకుంటున్నావా? నేను పెట్టుకుంటానా?
పరిశుద్ధ రాకేష్ నాయక్ అని పెట్టుకుంటాం. అర్థమైందా? మనం పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులమని చెప్పుకోవాలి. పరిశుద్ధులు ఏం చేస్తారు? లోకానికి తీర్పు తీర్చేటోళ్ళని ఏమంటారు చెప్పండి? తీర్పు తీర్చేటోళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో? గట్టిగా చెప్పండి. ఎవరికి తీర్పు తీర్చేటోళ్ళు మీరు? లోకానికి తీర్పు తీర్చేటోళ్ళు. కొరింథీ పత్రిక ప్రకారంగా లోకానికి తీర్పు తీర్చేటోళ్ళు. నెంబర్ 2, మరి దేవదూతలకే తీర్పు తీర్చేటోళ్ళు అంటే టొరండో అని చెప్పాను కదా, సుడిగాలి. ఆ సుడిగాలి లాంటి వాటికి తీర్పు తీర్చేదట ఎవరో? హుదూద్ తుఫాన్ లాంటి వాటికి తీర్పు తీర్చేటట్టు ఎవరో? నేనే, నువ్వే. భూమికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, ఇవన్నీ కూడా దేవుని దూతలే. భూమి కంటే పెద్దవే నక్షత్రాలు, చిన్నవా? నక్షత్రాలు చిన్నవా పెద్దవా? భూమి కంటే పెద్దవి. ఆ నక్షత్రాలకు 6 రెక్కలు ఉంటాయి, భూమికి 6 రెక్కలు ఉంటాయి. సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, గ్రహాలకు అన్నిటికీ 6 రెక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని చుట్టూ తిరుగుతున్నాయి. దేవుడు తన చుట్టూన్న వాళ్ళందరికంటే భయంకరుడు అంటే ఆయన ఇంకెంత పెద్దవాడో ఒకసారి ఆలోచించండి. అందుకే మోషే గారితో అంటాడు, అయ్యా నన్ను చూడలేవు బిడ్డ, ఎందుకంటే నీ కళ్ళకు నేను నేను చూడాలంటే నీ కళ్ళు సరిపోవు. నేను అలా వెళ్తానప్పుడు నువ్వు చూడు, నా వెనక భాగం నీకు కనబడుతుంది. ఎప్పుడప్పుడు అంటాం, అగో భూమికి దగ్గరగా ఒక గ్రహం వచ్చింది అని అంటూ ఉంటారు. అఫ్కోర్స్ గ్రహాలను చూసి వీళ్ళు అంటారు కావచ్చు. దేవుడు కూడా ఆనాడు సీనాయి పర్వతం మీద ఈయన ఉన్నప్పుడు, మోషే గారు ఉన్నప్పుడు, ఆయన అలాగూ వెళ్తున్నప్పుడు ఈయన చూసేసి అబ్బా దేవుని చూశానని అనుకున్నాడు. చూసింది కనబడ్డాడు ఏమన్నా మొత్తమా? కేవలం ఈపు కనబడ్డదో, భుజం కనబడ్డదో. అంటే ఆయన ఆకారం ఎంత పెద్దదో చూడండి. ఆయన కాళ్ళు పెట్టుకునే పీట ఎక్కడుంది? భూమి. మరి ఆయన పాదాలు ఇంకెంత పెద్దగా ఉంటాయి చెప్పండి? ఆయన కూర్చున్న కుర్చీ ఎక్కడుంది? సింహాసనం ఎక్కడుంది? ఆకాశము ఆయన సింహాసనం అనుకున్నప్పుడు, ఈ ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తన చుట్టూన్నప్పుడు ఆయన ఎంత పెద్దోడో చూడండి. ఆయన అందుకే భీకరుడు, భయంకరుడు. ఇవన్నీ మీకు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను చెప్పేటి గుర్తొస్తాయి. ఇప్పుడు దానికోసం మీరు వెళ్ళకండి. మీరు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి మీరిప్పుడు దేవదూతలకు తీర్పు తీర్చే జడ్జీలు కాబోయే ట్రైనింగ్ కేంద్రమే బైబుల్, ఈ చర్చి. ఎవరికి తీర్పు తీర్చే ఏ కోర్సు మీరు చదువుతున్నది ఇప్పుడు? బైబిల్ లా కోర్సు. ఎందుకోసం? దేవదూతలకు తీర్పు తీర్చాలంటే ఇది చదవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో కావాలి, ఇతరులకు రూల్స్ నేర్పాలి. నువ్వే రూల్స్ పాటిస్తలేవు, నువ్వే టైంకు రావు చర్చికి, నువ్వే ప్రార్థన చేయవు. హన్న గురించి చెప్తావు కానీ హన్న ఎందుకు ప్రార్థన చేసిందో, హన్న వచ్చి ఏమడిగిందో ఇవేవి ఆలోచించావు. సో ఇవన్నీ విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, మీరెవరో? దేవదూతలకు తీర్పు తీర్చే కాబోయే జడ్జీలు. సుప్రీంకోర్టులో న్యాయం ఆగిపోయితే అక్కడితో ఆగిపోదు, చర్చికి వస్తే దానికి ముగింపు దొరుకుతుంది. అర్థమైందా? అంటే చర్చిలో ఎలాంటి బోధ జరగాలి? ఆదరణకర్త వచ్చినప్పుడు మీకేం బోధిస్తాడని ఉంది బైబిల్లో చెప్పండి? రోగాలు తీసేస్తానని ఉందా? ఆదరణకర్త డ్యూటీ అండి చెప్పండి, ఎక్కడుంది ఆ వాక్యము? యోహాను సువార్త 16వ అధ్యాయము చూడండి. ఆయన వచ్చి పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ చూడండి. పాపమును గురించి, నీతిని గురించి, జడ్జిమెంట్ను గురించి ఏం చేస్తాడట? లోకానికి ఏం చేస్తాడటమ్మా? లోకమును. ఒక ఆయన దొంగతనం చేసిండు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. దొంగతనం చేసేవారా? చేయలేదు సార్ అంటాడు. చేసినవాడు ఎక్కడన్నా ఒప్పుకుంటాడా? చేసినవారా? చేయలేదు సార్. 4 లాఠీ తగిలియంగానే ఏం చేస్తాడు? ఒప్పుకున్నాడా లేదా? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒక నేరాన్ని ఒప్పించడానికి లాఠీ పడతారు, తూటా పడతారు, కత్తి కర్ర పడతాడు,
కత్తి కర్ర పట్టకుండా నీవు చేసిన నేరాన్ని ఒప్పింపచేసేదే పరిశుద్ధాత్మ. అంటే నువ్వు చేసిన పాపాలను ఒప్పింపజేసి నిన్ను మార్చి నీతిని గురించి, తీర్పును గురించి లోకానికి ఏం చేయాలి? దేని గురించి? జడ్జిమెంట్ను గురించి ఒప్పుకొన చేయాలి. ఇది ఈ రకంగా ఉంటుంది అని జడ్జిమెంట్ చదివి వినిపించాలి. అది పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ. ఈరోజు ఈ బోధలు చర్చిలలో వినబడుతున్నాయా? నీతిని గురించిన బోధ, పాపమును గురించిన బోధ, తీర్పును గురించిన బోధ, లోకానికి ఒప్పుకొన చేసే బోధ. పోలీసు డ్యూటీ ఏంటిది? దొంగతనం చేశాడని ఒప్పుకునేలాగా చేస్తాడు. దానికోసం కర్ర పట్టవచ్చు, తుపాకీ పట్టవచ్చు, ఏదైనా పట్టవచ్చు. ఆయన బెదిరించి ఒప్పించడం కోసం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఒప్పింపజేస్తాడో, ఆయన ఏం పడతాడో, ఏం ఆయుధాలు పడతాడో నాకైతే తెలియదు. కానీ ఆయన ఒప్పించేటటువంటి విధానము అది. ఇలాంటి బోధ బైబిల్ ద్వారా చర్చిలలో జరగాలి. ఓకేనండి. లాస్ట్ మాట, ఆదిమ సంఘస్థులు, కొత్త నిబంధనలో ఆదిమ సంఘస్థులు దేనికోసం నిలబడ్డారు, దేనికోసం కలబడ్డారు, దేనికోసం మరణించారు, దేన్ని సంపాదించుకున్నారు అంటే, నాకు కలిగిందే నీకు ఇస్తున్నా, వెండి బంగారాలు మేము సంపాదించుకోలేదు. ఏం సంపాదించుకోలేదు? మరి ఏం సంపాదించుకున్నారు? యేసు నామములో లే అన్నారు. ఏ నామము? ఎవరి నామాన్ని గణపరిచారు? మాతోన్మాదులు వచ్చారు, వీళ్ళని అరెస్టు చేశారు, కొట్టారు, బెదిరించారు. మీరేమన్నా చేయండి కానీ ఈ నామమును బట్టి మీరు మాట్లాడొద్దు అని ఒత్తిడి చేశారు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏ నామమును బట్టి మాట్లాడొద్దు? యేసు నామమును బట్టి. కానీ వాళ్ళు ఏం చేశారు? యేసు నామమును బట్టి గట్టిగా చెప్పారు. 12వ వచనంలో చూస్తే 4వ అధ్యాయము, ఈ నామముననే రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదు అని చెప్పి సవాల్ చేసి తొడగొట్టి మీసం మెలేసి చాటి చెప్పారు. పిడుగుద్దులు గుద్దబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని ఆ పేరు కోసమే బ్రతికారు, ఆ పేరు కోసమే నిలబడ్డారు, ఆ పేరునే సంపాదించుకున్నారు. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి శిష్యులు విశ్వాసులకు చెప్పారు. మీకు కలిగిందండి యేసు నామం, దాన్ని గట్టిగా పట్టుకోండి, వదలకండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ ఫర్గెట్. ఇఫ్ యు ఆర్ ఫర్గెటింగ్ దెన్ యూ విల్ గో టు హెల్ అని చెప్పారు. యేసు నామమును మీరు పట్టుకొని యేసు నామముల ముందు కొనసాగాలని ఈ మాటలు తెలియజేస్తూ, దేవుడు మనల్ని రక్షించి కాపాడి తీర్పు ఇచ్చే న్యాయమూర్తులుగా చేయునుగాక. ఆమేన్.